అతని పేరు మిస్టర్ విష్. అతను మనలాగా మనిషి కాదు. అతనొక దేవదూత కూడా కాదు. అయితే అతనెవరు? మిస్టర్ విష్ మన కోరికలు తీర్చే అధికారి. అతని కర్తవ్యం మనుషుల కోరికలను తీర్చడం. తోకచుక్క సాక్షిగా మనుషులు మనసులో కోరుకున్న వాటిని. అతని జీవితం చాలా ఆహ్లాదకరంగా ఇంకా సంతోషంగా గడిచిపోయింది. కానీ అతని లోపల ఏదో ఆలోచిస్తున్నాడు. ఓ తోకచుక్క, నా కోరిక ఏమిటంటే నా తప్పిపోయిన ఆవు నా దగ్గరికి మళ్ళీ తిరిగి రావాలి. హలో విష్, మీ దగ్గరికి ఒక కోరిక వచ్చింది విష్. ఓ మాలి, నా దగ్గర 20 రూపాయలుంటే నేను కొత్త గేమ్ని కొనుక్కోవచ్చు. ఒక కొత్త కోరిక వచ్చింది. నాకు 20 రూపాయలు దొరికాయే. మిస్టర్ విష్ కి పాపం తెలీదు అతని సాధారణమైన జీవితం అసాధారణమైన మలుపు తీసుకుంటుందని, తన జీవితం త్వరలో చాలా మారిపోబోతుందని. ఇతనే వెయిన్. వెయిన్ కి ఒక సమస్య వచ్చింది. అయ్యో, ఏంటి వర్షం? అతని జీవితంలో అదృష్టం అనే మాటకి చోటే లేదు. ఎంత పని చేసావే దొంగ పిల్లి! పువ్వులు ఎంత బాగున్నాయో! పరిగెత్తు! చూసారా, వెయిన్ కి దురదృష్టం ఉండటం వల్ల అతను చాలా ఒంటరివాడైపోయాడు. ఫ్రెండ్స్ లేరు, సామాజిక జీవితం లేదు. అతనికి కేవలం వీడియో గేమ్స్ మాత్రమే తోడు. ఇప్పుడు అదే నగరంలో ఒక అందమైన అమ్మాయి ఉంది. పేరు డెబ్రా. వెయిన్ ఎంత దురదృష్టవంతుడో ఈమె అంత అదృష్టవంతురాలు. వావ్! ఈ రోజు చూడటానికి చాలా అందంగా ఉంది. నాకు ఇది అందట్లేదు. హే చిన్నోడా, నేను నీకేమైనా హెల్ప్ చేయనా? అవును, డెబ్రా, వెయిన్ అన్ని విధాలుగా చూసుకుంటే ఇద్దరు మనుషులు, రెండు మనసులు. కానీ వీళ్ళిద్దరిలోనూ ఒక కామన్ విషయం ఉంది. బాధాకరమైన శూన్యం, జీవితంలో నిజమైన ప్రేమ చూడకపోవడం. ఒక రాత్రి డెబ్రా, వెయిన్ వాళ్ళ బాల్కనీల్లో నించొని ఆకాశంలో ఉన్న నక్షత్రాలు చూస్తున్నప్పుడు ఒక తోకచుక్క అటు వెళ్లడం చూసి ఒక కోరిక కోరుకున్నారు. అలా వాళ్ళిద్దరూ కోరికలు కోరుకున్నారు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళిద్దరూ ఒకే కోరిక కోరుకుంటే నిజమైన ప్రేమ కావాలని. ఎమర్జెన్సీ! చాలా ఎమర్జెన్సీ! అవును, కొన్ని వందల సంవత్సరాల వరకు ఇలా ఎప్పుడూ అవలేదు. ఇద్దరు లేదా ఎక్కువ మంది కోరిక కోరుకోవడం ఒకే తోకచుక్కని చూసి ఒకే సమయంలో. ఈ అనుకోని సంఘటన వల్ల ఒక నక్షత్రం తన కాంతిని పూర్తిగా కోల్పోయింది. నక్షత్రం కాంతిని కోల్పోవడం వల్ల మిస్టర్ విష్ అందరి కోరికలను తీర్చే వరం కోల్పోతాడు. కానీ కోరికలు కోరుకున్నాక అది తప్పకుండా నెరవేర్చాల్సి వస్తుంది. అదే ఇక్కడ రూల్. ఇప్పుడు మిస్టర్ విష్ ఈ అనుకోని సంఘటనని సరిచేయాలి, లేకపోతే తన ఉద్యోగాన్ని కోల్పోతాడు. అదుగో నక్షత్రం తన కాంతిని కోల్పోయింది. ఏంటిది ఇలా జరిగింది? నేనే మళ్ళీ కాంతిని తెప్పించి తర్వాత ఆకాశానికి చేర్చాలి. కానీ అంతకన్నా ముందు నేను వాళ్ళ కోరికని తీర్చాలి కదా. అప్పుడే మళ్ళీ తిరిగి ఆ నక్షత్రం ఆకాశానికి చేరుకుంటుంది. ఒకవేళ చేరుకున్నా కానీ కాంతి లేని నక్షత్రానికి శక్తి ఉండదు. దేవుడా, శక్తులు లేకుండా నేను వాళ్ళ కోరికల్ని ఎలా తీర్చగలను? అతను బాధపడుతున్న క్షణంలో మిస్టర్ విష్ కి ఒక ఆలోచన వచ్చింది.
కానీ అది అంత సులభమైన ఆలోచన కాదు. దీనికోసం అతను ఆకాశం నుంచి భూమికి రావాల్సొస్తుంది. నేనిప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. వాళ్ళిద్దరి కోరికలు తీర్చడానికి ఇదే దారి. అంతేకాకుండా నక్షత్రాన్ని కూడా బ్రతికించుకోవచ్చు. వాళ్ళిద్దరి కోరికల్ని తీర్చాల్సిందే. అవును, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకునేలా చేయాల్సిందే. చాలా సులభం. ఇదిగో నేను భూమికి చేరుకుంటున్నాను. చాలా త్వరగా ల్యాండ్ అయ్యాను. ఓ పాపం ఈ నక్షత్రం. నువ్వేం బాధపడకు. నిన్ను చూసి వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ త్వరగా తీరిపోతే నువ్వు మళ్ళీ నీ కాంతిని పూర్తిగా పొంది ఆకాశంలో ఉన్న నీ మిగతా స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మిస్టర్ వెయిన్, మిస్ డెబ్రా, ఎక్కడ ఉన్నారు మీరిద్దరూ? దొరికారు. మిస్టర్ విష్ చాలా హోంవర్క్ చేశాడు వెయిన్, డెబ్రాల కోసం. డెబ్రా పూల కొట్టులో పనిచేస్తుంది. వెయిన్ రోజు పొద్దున్నే అటువైపు నుంచి వాకింగ్ చేసేవాడు. మిస్టర్ విష్ చేయాల్సిన పని వాళ్ళిద్దరిని ఎలాగైనా కలపడం. అలా చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రేమలో పడతారని అతని నమ్మకం. అతనికి ఆత్మవిశ్వాసం ఎక్కువే. ఎందుకంటే మిస్టర్ విష్ గట్టిగా నమ్మేవాడు వ్యతిరేక ధృవాలు ఆకర్షిస్తాయని. 10లో 9 సార్లు. ఇంకా అతని లెక్కలో అతను పూలకొట్టు బయట ఎదురు చూస్తూ ఉన్నాడు గట్టి నమ్మకంతో. అదిగో అతను వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సువాసనని వెదజల్లే సమయం వచ్చేసింది. ఏంటా సువాసన? హలో సార్, ఫ్లవర్స్ ఏమైనా కొనాలని అనుకుంటున్నారా? అవును, మీ దగ్గర రోజా పూలు ఉన్నాయా? ఉన్నాయి. ఇదిగోండి, తీసుకోండి సార్. థ్యాంక్ యూ. అయ్యో, ఒక్కసారిగా వెయిన్ ఆ రోజా పూలని పట్టుకోగానే వెంటనే అవి వాడిపోయాయి. ఏంటిది? నాకు ఇది ముందే తెలియాల్సింది. అయ్యో అయ్యో, ఏం కాలేదు. కొంచెం నీళ్లు చల్లితే చాలు. అది నాకివ్వండి. ఆ పూలని డెబ్రా ముట్టుకోగానే అవి వెంటనే వికసించాయి. ఇప్పుడు తీసుకోండి సార్. అయ్యో, మళ్ళీనా? నాకివ్వండి. ఇప్పుడు తీసుకోండి. ఒక పని చేయండి, అలాగే వదిలేయండి. నాకు పూలు అచ్చిరావేమో. నా అదృష్టం ఇంతే అనుకోవాలి. మీకు ధన్యవాదాలు. వెళ్తున్నాను. అలా బాధతో మనసు విరిగిన వెయిన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మిస్టర్ విష్ అతనలా వెళ్ళటం చూసి చిన్నబుచ్చుకున్నాడు. బహుశా నేను అనుకున్న దానికంటే ఇది చాలా కష్టంగా ఉంది. ఇంకొక ప్లాన్ వెయ్యాలి. ఆ తర్వాత రోజు మిస్టర్ విష్ ఇంకొక మంత్రం వేశాడు. అదిగో అతను వచ్చేస్తున్నాడు. ఈసారి అతని చుట్టూ ఎలాంటి పువ్వులు లేవు. ఈ మంత్రం ఖచ్చితంగా పనిచేయాలి. 1 2 3 ఇప్పుడు రిలీజ్. ఆహా, హే, నువ్వా? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, థ్యాంక్ యూ. మీరు ఎలా? దయచేసి మీ కుక్కని గట్టిగా పట్టుకుంటారా? భయపడకు, ఇదేం కరవదు. ఇది ఎవరిని ఏం చేయదు. నువ్వేం భయపడకు. అయ్యో, ఓయ్ టామీ, వద్దు, వెనక్కొచ్చేసేయ్. అలా రోజులు గడుస్తూ ఉండగా మిస్టర్ విష్ చాలా మంత్రాలని వేశాడు. అతను వాళ్ళని బస్సులో పక్కపక్కన కూర్చునేలాగా చేసేవాడు. కానీ వెయిన్ బస్ ఎక్కగానే వెంటనే బస్ ఆగిపోయింది. భగవంతుడా! అతను వాళ్ళిద్దరినీ ఒకే రెస్టారెంట్కి వచ్చేలా చేసేవాడు. కానీ వెయిన్ దురదృష్టం అతన్ని వెంటాడేది. జరిగింది అసలు? పోయింది. ఓరి దేవుడా! 7 రోజుల అపారమైన కృషి తర్వాత మిస్టర్ విష్ ఆశలని వదిలేసుకున్నాడు. ఒకవేళ నక్షత్రం 8వ రోజు ఉదయంలోపు ఆకాశానికి చేరుకోకపోతే ఆ నక్షత్రం ఆకాశంలో తన స్థానం కోల్పోతుంది. అదే కాకుండా మిస్టర్ విష్ తన ఉద్యోగాన్ని కూడా కోల్పోతాడు. ఇక అయిపోయింది బుల్లి నక్షత్రం. నన్ను క్షమించు. నిన్ను మళ్ళీ ఆకాశంలో మెరిసేలా చేయలేకపోయాను. నాకు తెలిసి దారులన్నీ మనిద్దరికీ మూసుకుపోయాయి. ఒక కన్నీటి చుక్క మిస్టర్ విష్ కళ్లల్లో నుండి పడింది.
అతను అలా రాత్రి వేళ ఆకాశాన్ని చూసినప్పుడు ఎక్కడో ఒక చోట తన చిన్న ఆఫీస్ని కూడా తలుచుకున్నాడు. తనకు అర్థమైంది తన ఉద్యోగం ఎంతో ఉత్సాహవంతమైనదని, మనుషులకి వరాలివ్వడం వల్ల తను చాలా అదృష్టవంతుణ్ణి అని. అరే తోకచుక్క! మిస్టర్ విష్ కళ్ళు నమ్మకంతో నిండిపోయాయి. అలా ఆ తోకచుక్క ఆకాశం నుంచి కిందకి పడుతుంటే వెంటనే ఆ సాయంకాలం వేళ తన జీవితంలో మొట్టమొదటిసారిగా మిస్టర్ విష్ తన కళ్ళని మూసుకొని ఆ తోకచుక్కను చూసి కోరిక కోరుకున్నాడు. ప్రియమైన తోకచుక్క, నా కోరికేంటంటే ఈ చిన్ని నక్షత్రం న్యాయంగా తన ఇల్లైన ఆకాశాన్ని తిరిగి చేరుకోవాలి. అలా అతను కోరిక కోరుకున్న వెంటనే, హే, నువ్వేంటిక్కడున్నావు? హాయ్. నేనేం నా టామీని తీసుకురాలేదు, నువ్వేం భయపడొద్దు. నేను తప్పకుండా కూర్చో. చాలా వింతగా ఉంది. మనం కలిసిన ప్రతిసారి ఏదో ఒక విచిత్రం జరుగుతుంది కదా? నేను అదే అనుకుంటున్నాను. నా పేరు డెబ్రా. నిన్ను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు వెయిన్. అలా వాళ్ల చేతులు కలుసుకోగానే ఏదో ఒక మాయాజాలం జరిగింది. డెబ్రా యొక్క అదృష్టం, వెయిన్ యొక్క దురదృష్టం రెండూ కలిసిపోయి ఎడార్ని సమానంగా చేసేశాయి. ఏదో ఇలా జరగాలని రాసిపెట్టినట్టు. ఓ, ఈ నక్షత్రం ఇది మెరవటం మొదలుపెట్టింది. కానీ ఎలా? అంటే దీనర్థం ఓహో, నా కళ్ళతో నేను చూడాల్సిందే. నిన్ను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు అలాగే ఉంది. నిజమే. మిస్టర్ విష్ డెబ్రాని వెయిన్ని వెళ్తూ ఉంటే చూశాడు. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నవ్వుతూ వెళ్తున్నారు. కాంతివంతమైన నవ్వు అతనిలో కనిపించింది. మనం సాధించాం బుల్లి నక్షత్రం, మనం సాధించాం. ఇప్పుడు పద, మనం తిరిగి మన ఇంటికి వెళ్ళిపోదాం. అలా మిస్టర్ విష్ తన ఆఫీస్కి తిరిగొచ్చేశాడు. చాలా సంతోషంగా ఉన్నాడు సమస్యని తీర్చినందుకు. ఆ నక్షత్రం తన స్థానంలోకి వెళ్లిపోయింది. మిస్టర్ విష్ తన పనులని చేయటం మొదలుపెట్టాడు సంతోషంగా. డెబ్రా వెయిన్ విషయానికి వస్తే వాళ్ళు నిజమైన ప్రేమని కనుక్కున్నారు. వాళ్ళని ఎప్పుడూ అలా చూస్తూ ఉండేది, నవ్వుతూ ఆనందంగా ఆకాశంలో మెరుస్తూ. మరోసారి మీరు నక్షత్రాన్ని చూసి కోరిక కోరుకున్నప్పుడు తెలుసుకోండి, మిస్టర్ విష్ మీ కోరికని తీర్చే పనిలో ఉంటాడు అని.